గత 10 yearsలో కూడా 1 lakh పైగా జరిగినాయి. దాన్ని ఎట్లా నివారించాలోనే మాట్లాడండి. కానీ మీరు ఎంతసేపు నిందించేటట్టుగా నన్ను సాటిస్ఫై, ఐ డోంట్ వాంట్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సార్. పబ్లిక్ సేఫ్టీనే నేను కూడా ఆలోచిస్తా, నాకు ఆ కామన్ సెన్స్ ఉంది. కాబట్టి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతసేపు నిందించడమే జరిగింది. అందుకనే నేను ఆ ఫీలింగ్లోకి వచ్చిన. నాట్ ఓన్లీ మై సబ్జెక్ట్, నా ఒక ఉమెన్ సబ్జెక్టే కాదు, అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. అదే అంటున్నా, మీరు ఎంతసేపు కంపేర్ చేయండి, అప్పుడు ఇప్పుడు ఏముందో కంపేర్ చేయండి. కానీ మీరు 10 years వెయిట్ చేసారు, కానీ 10 monthsలో కూడా మాకు టైం ఇవ్వట్లేదు. 10 monthsలో కూడా మేము దానికోసము ఉమెన్ మీద జరిగిన క్రైమ్స్ కానీ ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళని వదిలిపెట్టకుండా అరెస్టులు చేయడం కానీ, బందోబస్తు చేయడం కానీ, నిరంతరం గస్తీ కానీ ఇవన్నీ పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మీరు మాట్లాడింది ఒక్కసారి చూసుకోండి, మొత్తం వ్యవస్థ మొత్తం విధ్వంసం అయిపోయింది, ఏం లేదు అన్నట్టుగానే. ఏం లేకుంటే మనం ఇంత ప్రశాంతంగా ఎట్లా రోడ్ల మీద తిరగగలుగుతాం అధ్యక్ష? అదే 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 దాని వెనుక అధ్యక్ష వాటి నివారించ దాని వెనుక సోషల్ కాజ్ ఏముందో కూడా మేము తీసే, దాని వెనుక గంజాయి ఒకటి ఉంది, మత్తు ఒకటి ఉంది, లేకుంటే డ్రగ్స్, పబ్లు, ఇట్లాంటి కల్చర్ కూడా అలాంటి వాటిని జరుగుతుంది. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి అది నియంత్రించాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా నార్కోటిక్ సంబంధించిన డిపార్ట్మెంట్ను కూడా స్ట్రెంథెన్ చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి గత 10 yearsలో కూడా 1,00,000కు పైగా ఉమెన్ క్రైమ్ జరిగింది. మేము అంతిమంగా అవన్నీ జరగకూడదనే లక్ష్యంతో పోలీస్ వ్యవస్థను కూడా స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంతసేపు మాది గొప్ప, మీది తప్పు, మాది గొప్ప, మీది తప్పు, ఇదే సరిపోతుంది వాళ్ళది, గత ప్రభుత్వం కానీ వీళ్ళది కానీ. I have spoken for the wrong. Madam is not understanding. I am saying the houses. अब मैं क्या करूं साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूं, मैं ये कह रहा हूं